అందరికీ నమస్కారం. కువైట్‌కు కొత్తగా వచ్చిన తర్వాత ముఖ్యంగా మనం చూసుకుంటే మన యొక్క కుటుంబ సభ్యులు అలాగే తల్లిదండ్రుల విలువ తెలుస్తూ ఉంది. కువైట్‌కు కొత్తగా ఎవరైతే వచ్చారో మనం ఇంటికాడ ఉన్నప్పుడు మనం చూసుకుంటే ఒక పని చేయము. అలాగే తల్లిదండ్రులు చూసుకుంటే నీళ్లు తెమ్మని అడిగినా సరే ఏమీ పట్టించుకోకుండా వెళ్ళిపోతూ ఉంటాము. పోయి తెచ్చుకోపోనా అని చెప్పేసి మాటలైతే మాట్లాడుతూ ఉంటాము. అలాగే మనం ఇంటి దగ్గర ఉన్నప్పుడు మనం తినే గిన్నె కూడా మనం కడుగుండము. అలాగే కువైట్‌కు వచ్చిన తర్వాత చాలామంది తెలుసుకున్న సత్యం నిజం ఏంటంటే కువైట్లో అమ్మా నాన్న విలువ గుర్తుకొస్తుందని చెప్పి అమ్మా నాన్నలు ఉన్నప్పుడు మనకు ఎటువంటి కష్టం రాకుండా ఆకలి అనేది తెలియకుండా ఇండియాలో గారామంగా పెరుగుంటాం. కానీ కువైట్కు వచ్చిన తర్వాత టయానికి అన్నం ఉండదు, నిద్ర ఉండదు. అలాగే మన యొక్క గుడ్డలు మనమే ఉతుక్కోవాలి. కువైట్ వాళ్ళు చెప్పిన పని చేయాలి. అలాగే కువైట్లో మనం చూసుకుంటే భయంగా వాళ్ళు కోపం వచ్చి తిట్టినా సరే ఒక మాట కూడా మనం ఏమీ అనకుండా వాళ్ళు తిడుతూ ఉన్న తిట్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ పడుతూ ఉన్నారు. కువైటీలలో పనిచేస్తున్న ప్రతి ఒక్క భారతీయుడికి ఈ యొక్క విషయం తెలిసి ఉంటుంది. అలాగే ఇంట్లో తల్లిదండ్రులు ఏమైనా మాట్లాడితే కానీ వాళ్ళను ఎదిరించి మనం అలిగి ఇంట్లో నుంచి వెళ్ళిపోతూ ఉంటాము. కానీ ప్రస్తుతానికి కువైట్లో అయితే ఏదైనా కువైటీని ఎదిరించి మాట్లాడిన తర్వాత ఒక మాటగా పచ్చి నిజంగా చెప్తే బూట్ కాల్తో అయితే తన్నుతూ ఉన్నారు. చాలా ఇళ్లలో జరుగుతుంది. కువైట్ యజమాని అరిచినప్పుడు మనం తిరిగి ఏమైనా సమాధానం చెప్పినా సరే చాలామంది ఇళ్లలో పనిచేసే ప్రవాసులను వాళ్ళు కొడుతూ ఉన్నారు. ఇలా చాలామంది దెబ్బలు తిన్న తర్వాత నాకు అందిన సమాచారం మేరకు మనం ఇండియాలో ఎంత స్వేచ్ఛగా బతుకుతామో కువైట్కు వచ్చిన తర్వాత నా తల్లిదండ్రుల విలువ నాకు తెలుస్తుంది, నా కుటుంబాల విలువ నాకు తెలుస్తుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత బాత్రూమ్లతో సహా నేనే కడుగుతూ ఉన్నాను. ఒకప్పుడు నేను తినే గిన్నె కూడా నేను కడుగుండను. నేను కువైట్కు వచ్చిన తర్వాత కువైట్ ఇళ్లలో వాళ్ళ బాత్రూమ్లు కడుగుతూ ఉన్నానని చెప్పి చాలామంది బాధపడుతూ ఉన్నారు. తల్లిదండ్రుల దగ్గర మనం జీవిస్తున్నప్పుడు వాళ్ళ విలువ అయితే తెలియదు. వాళ్ళను వదిలేసి మనం వేరే ఊరికి లేదంటే వేరొక దేశానికి ఉపాధి నిమిత్తం వెళ్ళినప్పుడు కుటుంబ సభ్యుల విలువ తప్పకుండా తెలుస్తూ ఉంది. ఎందుకంటే వాళ్ళకు దూరమైనప్పుడు మాత్రమే వాళ్ళ యొక్క విలువ తెలుస్తుంది. ఇలా చాలామంది కువైటీలలో బాధపడుతున్నారు. అలాగే మీ యొక్క తల్లిదండ్రులు మీకు గుర్తుకొస్తూ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయాలని కోరుకుంటూ, అలాగే ఎవరైతే తల్లిదండ్రులు ఉన్నారో రోజుకు కనీసం 2-3 సార్లు ఫోన్ చేసి దూరంగా ఉన్నావు కాబట్టి అమ్మా నాన్న తిన్నారా, వాళ్ళ యొక్క ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలని చెప్పి మనం దేశంలో ఉన్నాము ఫోన్ చేస్తే సంతోషపడతారు. ఎందుకంటే నా కొడుకు అంత దూరం ఉన్నా సరే నాకు ఫోన్ చేసి తిన్నావా లేదా, ఆరోగ్యంగా ఉన్నావా అని చెప్పేసి అడుగుతూ ఉన్నాడు. నన్ను బాగా చూసుకుంటున్నాడని చెప్పి 10 మందికి చెప్పి సంతోషపడతారు. కాబట్టి ఈ యొక్క విషయాన్ని అందరూ గుర్తుపెట్టుకోవాలని కోరుకుంటూ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. జై హింద్.